శ్రీవారి దర్శనం పేరుతో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. శ్రీవారి దర్శన భాగ్యం కోసం ఎంతైనా డబ్బులు ఖర్చు చేసేందుకు భక్తులు వెనుకాడరు. దాన్ని ఆసరాగా తీసుకున్న కేటుగాళ్లు భక్తులను బురుడి కొట్టిస్తున్నారు. ఆ కోవలోనే వర్ష ట్రావెల్స్ వాళ్ళు బెంగళూరుకి చెందిన పలువురు భక్తులను సైతం శ్రీవారి దర్శనం పేరుతో మోసం చేశారు. ఒక్కో టికెట్ను 2,300 రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. శ్రీవారి దర్శనానికి క్యూ లైన్లో వెళ్లగా అక్కడి అధికారులు వారిని దర్శనానికి వెళ్లనివ్వకుండా ఆపేశారు. మోసపోయామని గ్రహించి టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. బుక్ చేసుకుని వచ్చాము. మాది టోటల్ 10 నెంబర్ ఉన్నది. 2300 రూపీస్ పర్ టికెట్, 1 టికెట్ దర్శనము ఇస్తామనేసి రేపు అవుతుంది అనేసి అక్కడ చెప్తున్నారు సార్. తిరుమలలో అట్లా అని చెప్తున్నారు. వీళ్ళు పేక్ చేసి మాకి 10:36 నెంబర్ ఉంటారు ఆ బస్సులో. ఆ బస్సుని ఇంకా తీసుకొచ్చేసి ఇక్కడ దర్శనం పోవాలంటే 10,000 ఇస్తామంటే కూడా అది కూడా లేదు. దర్శనం అంతా ఫాట్ చేస్తున్నారు సార్. ఫ్రాక్ ఆ టికెట్ వాళ్ళు మీకు ఏం చెప్పారు? దర్శనం అవుతుంది వచ్చేయండి, ఈ రోజు 12 గంటల వరకు దర్శనం లేదు, ఇచ్చేస్తారు, దర్శనం అవుతుంది. ఆల్రెడీ సాయంకాలం దర్శనం అయిపోతుంది, 4 o'clock మీరు వచ్చేసి రిటర్న్ ప్యాకేజ్ అని చెప్పారు సార్. ట్రావెల్స్ టికెట్ మీకు ఇచ్చి తొందరగా దర్శనం అయిపోతుంది చెప్పారు. అవును సార్. అంతేనా? దర్శనానికి ఎంత పే చేశారు మీరు? దర్శనంకి ఏమి అమౌంట్ చేయలేదు, ఖాళీ ప్యాకేజ్ 2300 రూపీస్ పర్ టికెట్ సార్, 1 టికెట్. ఏమి లేదు సార్, మేము 10 సీట్ బుక్ చేసినాము కానీ 2,300 తీసుకున్నారు. ఇప్పుడు చూస్తే రేపు కంటే దర్శనం అవుతుంది అని చెప్తాను. అప్పుడు మీకు టికెట్ ఇచ్చింది ఎవరు షేర్ చేశారు సార్? ఇది ట్రావెల్స్ మేము బెంగళూరు నుంచి వచ్చినది, మాది తల్లి కుప్పం. మాది మీకు ఆ టికెట్ ఎవరు షేర్ చేశారు? ట్రావెల్స్. ఏం చెప్పారు? ఏమి లేదు, ఫ్రీ దర్శనం అయిపోతుంది మాప్సార్ లోపల. మీకు ఫ్రీ దర్శనం అని చెప్పారా లేదంటే ఎట్లా చెప్పారు? మీకు ఏమని సర్వ దర్శనం అని చెప్పారు కానీ మాప్సార్ అమౌంట్ ఎంత ఇచ్చారు మీరు? 2300 రూపీస్ 1 టికెట్. 4 to 6 ದರ್ಶನ ಮಾಡಿಸ್ತೀವಿ. 2,500 ರೂಪಾಯಿ ಅಂತ ಹೇಳಿ ನನಗೆ 74 ವರ್ಷ ವಯಸ್ಸಾಗಿದೆ. ಅವ್ರು ಹೇಳಿ ಈ ಥರ ಕರ್ಕೊಬಂದು ಇಲ್ಲಿ ಇದು ಪೇಕ್ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಏನು ಮಾಡ್ಬೇಕು ಹೇಳಿ? ಸ್ವಾಮಿ ದರ್ಶನವೂ ಇಲ್ಲ, ವಯಸ್ಸಾಗಿ ನನಗೆ ಶುಗರು BP ಎಲ್ಲ ಇದೆ. ಏನು ಮಾಡ್ಬೇಕು ಹೇಳಿ? ಮಾತ್ರೆ ಎಲ್ಲ ಬ್ಯಾಗಲ್ಲಿದೆ. ನಾನು ಏನು ಮಾಡ್ಬೇಕು ಹೇಳಿ? ಏನು ಮಾಡ್ಬೇಕು ಹೇಳಿ? ಈ ಬಸ್ಸಲ್ಲಿ ಏಜೆನ್ಸಿ ಇದನ್ನಲ್ಲ, ರಾತ್ರಿ ಬಸ್ ಹತ್ಬೇಕಾದ್ರೆ ಕೊಟ್ಟಿದ್ದು, ಇದು ಹುಷಾರಾಗಿ ಇಟ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಹೇಳಿ ಇದನ್ನು 2,500 ರೂಪಾಯಿ ತೊಗೊಂಡಿದ್ದಾರೆ. ಮಂಜುನಾಥ್ GD ಅಂತ ನನ್ನ ಹೆಸರು, ರಿಟೈರ್ಡ್ ಬೆಸ್ಕಾಮ್ ಎಂಪ್ಲಾಯಿ ಇನ್ ಬೆಂಗಳೂರು ಅಂತ ಈ ಥರ ಮಾಡಿದ್ದಾರೆ. ಏನು ಮಾಡ್ಬೇಕು ಹೇಳಿ? ವಯಸ್ಸಾದವ್ರನ್ನ ತಂದು ಇಲ್ಲಿ ಬಿಟ್ಬಿಟ್ರಿ. ನಾನು ಮಾತ್ರೆಗಳೆಲ್ಲ ಅಲ್ಲಿ ಬ್ಯಾಗಲ್ಲಿದೆ, ಶುಗರು BP ಎಲ್ಲ ಇದೆ, ಹಾರ್ಟ್ ಪೇಷಂಟು. ಹಿಂಗಾಗ್ಬಿಟ್ಟು ಏನು ಮಾಡ್ಬೇಕು ಹೇಳಿ? ನಾವು ಯಾರಿಗೆ ಕೇಳಬೇಕು? ಯಾರಿಗೆ ಹೇಳ್ಬೇಕು ಹೇಳಿ? ಅವ್ನು ಮೊದಲೇ ಹೇಳಿದ್ರೆ ಬರ್ತಾನೆ ಇರಲ್ಲ. ಇಲ್ಲ ಸರ್, ನಮಗೆ ಗೊತ್ತೇ ಇಲ್ಲ. ಇಲ್ಲಿ ಕ್ಯೂ ಹೋಗುತ್ತೆ, ಹೋಗಿ 4 to 6 ದರ್ಶನ ಆಗುತ್ತೆ, ನಾವು ಕ್ಯೂ ಓಡೋಡಿ ಬರ್ತಾ ಇದ್ದೀವಿ. శ్రీవారి దర్శనం పేరుతో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. శ్రీవారి దర్శన భాగ్యం కోసం ఎంతైనా డబ్బులు ఖర్చు చేసేందుకు భక్తులు వెనకాడరు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ తిరుపతి నుంచి ముని ఫోన్ ద్వారా అందిస్తారు. ముని, హలో ముని చెప్పండి. శ్రీవారి దర్శనం పేరుతో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే శ్రీవారి దర్శన భాగ్యం కోసం ఎంతైనా డబ్బులు ఖర్చు చేసేందుకు భక్తులు కూడా వెనకాడరు. అసలు ఈ మోసానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ముని వినిపిస్తుందా? ముని శ్రీవారి దర్శనం పేరుతో మోసాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అలాగే శ్రీవారి దర్శనం కోసం భక్తులు కూడా ఎంతైనా డబ్బులు ఖర్చు చేసేందుకు వెనకాడరు. అలాగే తిరుపతిలో కూడా కొన్ని మోసాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అటు ట్రావెల్స్ విషయంలో కావచ్చు, ఇటు భక్తుల టికెట్ విషయంలో కూడా కావచ్చు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ శశిరేఖ. అయితే తిరుపతి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మోసాలు అనేది నిత్యము జరుగుతూనే ఉంది తిరుమలలో. అయితే ఈ రోజు ఉదయం కర్ణాటకకు చెందిన కొంతమంది భక్తులకైతే వర్ష ట్రావెల్స్ అనే యాజమాన్యం ఏదైతే ఉందో, టూరిజం టికెట్ మేము ఇస్తున్నాము, 2,300 రూపాయలు చొప్పున మాకు అమౌంట్ కట్టండి, మీకు ట్రాన్స్పోర్ట్ తో పాటు శ్రీవారి దర్శనం కల్పిస్తామని కూడా వాళ్ళకి
చెప్పడంతో 30 నుంచి 50 మంది భక్తులు ఆ టికెట్ని అయితే బుక్ చేసుకున్నారు. అదేవిధంగా వాళ్ళు నిన్న రాత్రి బయలుదేరి తిరుపతికి చేరుకున్న తర్వాత ఉదయం తిరుమల శ్రీవారి దర్శనార్థం ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆడికి వచ్చిన తర్వాత ఆ టికెట్లు చూపించారు. అయితే ఆ టికెట్లు చూపించిన తర్వాత అక్కడున్న సిబ్బంది ఏదైతే ఉన్నారో సెక్యూరిటీస్ వాళ్ళు ఈ టికెట్లు ఇక్కడ చెల్లవండి, ఇది టీటీడీకి సంబంధించింది కాదని చెప్పిన తర్వాత అప్పుడు భక్తులు మేము మోసపోయామనేసి అని కూడా బాధపడ్డారు. అదేవిధంగా ఎవరైతే భక్తులు మోసపోయారో వాళ్ళు ఇమీడియట్లీ విజిలెన్స్ వారిని కన్సల్ట్ అయ్యి ఈ విధంగా మాకు టికెట్ తీసుకొని మాతో మా దర్శనం చేపిస్తామనేసి అని వర్ష ట్రావెల్స్ ఏజెన్సీ వాళ్ళు కర్ణాటక వాళ్ళు చెప్పారనేసి అని చెప్పి వాళ్ళకి చెప్పారు. అదేవిధంగా విజిలెన్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న టికెట్ అవి తీసుకొని విచారణ అయితే వాళ్ళతో అయితే ఫోన్లో మాట్లాడి విచారిస్తున్నారు. ఎందువల్ల మీరు ఈ విధంగా భక్తులకు టికెట్ శ్రీవారి దర్శనం టికెట్ అని చెప్పేసి ఎందుకు చేశారనేసి వాళ్ళు ప్రశ్నించడం కూడా జరిగింది. అయితే వాళ్ళు చెప్పే సమాధానం మేము 300 రూపీస్ ఇవ్వలేదనేసి చెప్తున్నారు. అదేవిధంగా మేము ఏదైతే టికెట్ ఇచ్చామో దానిపైన క్లియర్ గా ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి అనేసి కూడా స్టాంపే ఇచ్చామనేసి అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే వీళ్ళు భక్తులు ఎవరైతే మోసపోయారో మాకు ఖచ్చితంగా 3 గంటల్లో మీకు దర్శనం చేపిస్తామనేసి అని చెప్పి ఆ ట్రావెల్ యాజమాన్యం చెప్పడంతోనే మేము ఆన్లైన్లో ఆ టికెట్లు కొన్నామనేసి అని కూడా భక్తులు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా భక్తులు మమ్మల్ని ఈ విధంగా వాళ్ళు మోసం చేశారని చెప్పి అయితే విజిలెన్స్ సర్వీస్ కంప్లైంట్ అయితే ఇచ్చారు. అదే విధంగా మాకు న్యాయం చేసి శ్రీవారి దర్శనాన్ని కూడా కల్పించమని చెప్పి భక్తులు కోరుకుంటున్నారు. ఒక్కో టికెట్ ను ఎంతకు విక్రయించారు, అసలు ఎంత మంది మోసపోయారు? ముని ఒక్కో టికెట్ ను ఎంతకు విక్రయించారు, ఎంత మంది భక్తులు మోసపోయారు? ఒక్కొక్క టికెట్ దాదాపు 2,300 రూపాయలు లెక్కన చొప్పున వాళ్ళు విక్రయించారనేసి భక్తులు చెప్తున్నారు. అదే విధంగా 30 నుంచి 50 మందిని ఏదైతే బస్ కెపాసిటీ ఉందో వర్ష ట్రావెల్స్ బస్ కెపాసిటీ ఎంతైతే ఉందో 50 సీట్లు వాళ్ళని ఫిలప్ చేసి తీసుకొని వచ్చామని చెప్తున్నారు. అదే విధంగా వీళ్ళు ఎవరైతే భక్తులు ఉన్నారో మేము కట్టిన అమౌంట్ మాకు రీఫండ్ చేయాలి అంటే శ్రీవారి దర్శనం మాకు కల్పిస్తామనేసి చెప్పడంతోనే మేము టికెట్ కొన్నామని కూడా భక్తులు చెప్తున్నారు. అదే విధంగా దాదాపు 30 నుంచి 50 మంది భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చి మేము దర్శనం చేసుకోలేకపోతున్నామని కూడా బాధపడుతున్నారు. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ముని.